సాధారణంగా సినిమా అంటే 2 గంటల నుండి 3 గంటల నిడివి మధ్య ఉంటుంది. మహా అయితే 3 గంటల 30 నిమిషాలు. అయితే ఇప్పుడు 7 గంటల 30 నిమిషాల సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. మరి కదలకుండా ఎంతసేపు సినిమా చూడాలంటే ఎవ్వరికైనా కష్టమే. ఇంట్లో వెబ్ సిరీస్ చూడటమే మనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమా అంటే సాధ్యమవుతుందా? లంచ్ డిన్నర్ కూడా అక్కడే చేయాల్సి వస్తుందేమో. ఇంతకీ ఏం సినిమా గురించి మాట్లాడుతుందని అనుకుంటున్నారా? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. వసూళ్ల లెక్కలోనే కాదు, కాన్సెప్ట్, ఎక్స్పీరియన్స్, ప్రెజెంటేషన్ ప్రతి విషయంలోనూ ధురంధర్ ది రివెంజ్ ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపిస్తోంది. ఇప్పటి వరకు థియేటర్లలో 2.5 గంటల నుంచి 3 గంటల సినిమాలు చూడటమే మ్యాక్స్ అనుకుంటే, ఈ మూవీ మాత్రం ఆ బౌండరీలను పూర్తిగా బ్రేక్ చేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా ఒక సినిమా 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ అవబోతోంది. ధురంధర్ ది రివెంజ్ 2 భాగాలను కలిపి ఒకే సింగిల్ వర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఈ మెగా వర్షన్ ను ఏప్రిల్ 5వ తేదీన కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇది మాస్ రిలీజ్ కాదు, ఒక ఎక్స్క్లూసివ్ మూవీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక సాధారణంగా ఒక వెబ్ సిరీస్ ను కూడా ఇంట్లో కూర్చొని బింజ్ చేయడం కష్టమే. అలాంటిది థియేటర్లలో 7 గంటలకు పైగా గడపడం అంటే నిజంగా డెడికేషన్ కావాలి. అందుకే ఈ షోస్ కు వెళ్లే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. షో టైమింగ్ ను బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి కావచ్చు. షో టైమింగ్ ని బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి రావచ్చు. కనీసం 3 ఇంటర్వెల్స్ ఉండొచ్చని బయర్లు చెబుతున్నారు. అంటే ఇది మూవీ కంటే ఒక సినిమాటిక్ మారథాన్ లాంటిది. ఈ స్పెషల్ ప్రీమియర్స్ కేవలం ఇండియాలోనే కాదు, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్లాన్ చేస్తున్నారట. అక్కడ రెస్పాన్స్ బాగుంటే తర్వాత ఇండియా వైడ్ గా ఈ కాన్సెప్ట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే మరికొంతమంది దర్శకులు కూడా ఈ తరహా లాంగ్ ఫార్మాట్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక టికెట్ ప్రైసింగ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. సాధారణ థియేటర్లలో కాకుండా ఐమాక్స్, లగ్జరీ మల్టీప్లెక్స్ లలోనే ఈ షోస్ వేయబోతున్నారు. అందుకే ఒక్కో టికెట్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రీమియం ఈవెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలిక వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో 2 భాగాల కాన్సెప్ట్ ను పాపులర్ చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ దర్శకుడు ఆదిత్యధర్ 7.5 గంటల వర్షన్ తో రిస్క్ తీసుకుంటున్నాడు. ఇది సక్సెస్ అయితే ఇండియన్ సినిమా స్టోరీ టెల్లింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ కొత్త వర్షన్ కోసం టెక్నికల్ గా కూడా మార్పులు చేశారు. సౌండ్ మిక్సింగ్ ను మళ్లీ డిజైన్ చేయటం, పాటలను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో భాగంగా మర్జ్ చేయటం, ఫ్లో ను మరింత స్మూత్ చేయటం వంటి పనులు చేశారట. అంతేకాదు ఈ వర్షన్ కు సెన్సార్ కూడా ఫ్రెష్ గా జరిగింది. అంటే ఇది పూర్తిగా కొత్త అనుభవంగా ఉండబోతుందన్నమాట. మొత్తానికి ధురంధర్ టు రివెంజ్ కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఛాలెంజ్, ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇంత లాంగ్ డ్యూరేషన్ ను ఆడియన్స్ ఎంతవరకు అంగీకరిస్తారో లేదో చూడాలి. సాధారణంగా సినిమా అంటే 2 గంటల నుండి 3 గంటల నిడివి మధ్య ఉంటుంది. మహా అయితే 3 గంటల 30 నిమిషాలు. అయితే ఇప్పుడు 7 గంటల 30 నిమిషాల సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. మరి కదలకుండా ఎంతసేపు సినిమా చూడాలంటే ఎవ్వరికైనా కష్టమే. ఇంట్లో వెబ్ సిరీస్ చూడటమే మనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమా అంటే సాధ్యమవుతుందా? లంచ్ డిన్నర్ కూడా అక్కడే చేయాల్సి వస్తుందేమో. ఇంతకీ ఏం సినిమా గురించి మాట్లాడుతుందని అనుకుంటున్నారా? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. వసూళ్ల లెక్కలోనే కాదు, కాన్సెప్ట్, ఎక్స్పీరియన్స్, ప్రెజెంటేషన్ ప్రతి విషయంలోనూ ధురంధర్ ది రివెంజ్ ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపిస్తోంది. ఇప్పటి వరకు థియేటర్లలో 2.5 గంటల నుంచి 3 గంటల సినిమాలు చూడటమే మ్యాక్స్ అనుకుంటే, ఈ మూవీ మాత్రం ఆ బౌండరీలను పూర్తిగా బ్రేక్ చేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా ఒక సినిమా 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ అవబోతోంది. ధురంధర్ ది రివెంజ్ 2 భాగాలను కలిపి ఒకే సింగిల్ వర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఈ మెగా వర్షన్ ను ఏప్రిల్ 5వ తేదీన కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇది మాస్ రిలీజ్ కాదు, ఒక ఎక్స్క్లూసివ్ మూవీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక సాధారణంగా ఒక వెబ్ సిరీస్ ను కూడా ఇంట్లో కూర్చొని బింజ్ చేయడం కష్టమే. అలాంటిది థియేటర్లలో 7 గంటలకు పైగా గడపడం అంటే నిజంగా డెడికేషన్ కావాలి. అందుకే ఈ షోస్ కు వెళ్లే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. షో టైమింగ్ ను బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి కావచ్చు. షో టైమింగ్ ని బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి రావచ్చు. కనీసం 3 ఇంటర్వెల్స్ ఉండొచ్చని బయర్లు చెబుతున్నారు. అంటే ఇది మూవీ కంటే ఒక సినిమాటిక్ మారథాన్ లాంటిది. ఈ స్పెషల్ ప్రీమియర్స్ కేవలం ఇండియాలోనే కాదు, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్లాన్ చేస్తున్నారట. అక్కడ రెస్పాన్స్ బాగుంటే తర్వాత ఇండియా వైడ్ గా ఈ కాన్సెప్ట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఇది సక్సెస్
సక్సెస్ అయితే మరికొంతమంది దర్శకులు కూడా ఈ తరహా లాంగ్ ఫార్మాట్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక టికెట్ ప్రైసింగ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. సాధారణ థియేటర్లు కాకుండా ఐమాక్స్, లగ్జరీ మల్టీప్లెక్స్ లలోనే ఈ షోస్ వేయబోతున్నారు. అందుకే ఒక్కో టికెట్ ₹1000 నుంచి ₹2000 మధ్య ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రీమియం ఈవెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలిక వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో 2 భాగాల కాన్సెప్ట్ ను పాపులర్ చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ దర్శకుడు ఆదిత్యధర్ 7.5 గంటల వర్షన్ తో రిస్క్ తీసుకుంటున్నాడు. ఇది సక్సెస్ అయితే ఇండియన్ సినిమా స్టోరీ టెల్లింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ కొత్త వర్షన్ కోసం టెక్నికల్ గా కూడా మార్పులు చేశారు. సౌండ్ మిక్సింగ్ ను మళ్లీ డిజైన్ చేయటం, పాటలను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో భాగంగా మర్జ్ చేయటం, ఫ్లో ను మరింత స్మూత్ చేయటం వంటి పనులు చేశారట. అంతేకాదు ఈ వర్షన్ కు సెన్సార్ కూడా ఫ్రెష్ గా జరిగింది. అంటే ఇది పూర్తిగా కొత్త అనుభవంగా ఉండబోతుందన్నమాట. మొత్తానికి ధురంధర్ టు రివెంజ్ కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఛాలెంజ్, ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇంత లాంగ్ డ్యూరేషన్ ను ఆడియన్స్ ఎంతవరకు అంగీకరిస్తారో లేదో చూడాలి. సాధారణంగా సినిమా అంటే 2 గంటల నుండి 3 గంటల నిడివి మధ్య ఉంటుంది. మహా అయితే 3 గంటల 30 నిమిషాలు. అయితే ఇప్పుడు 7 గంటల 30 నిమిషాల సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. మరి కదలకుండా ఎంతసేపు సినిమా చూడాలంటే ఎవరికైనా కష్టమే. ఇంట్లో వెబ్ సిరీస్ చూడటమే మనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమా అంటే సాధ్యమవుతుందా? లంచ్ డిన్నర్ కూడా అక్కడే చేయాల్సి వస్తుందేమో. ఇంతకీ ఏం సినిమా గురించి మాట్లాడుతుందని అనుకుంటున్నారా? దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. వసూళ్ల లెక్కలోనే కాదు, కాన్సెప్ట్, ఎక్స్పీరియన్స్, ప్రెజెంటేషన్ ప్రతి విషయంలోనూ ధురంధర్ ది రివెంజ్ ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపిస్తోంది. ఇప్పటి వరకు థియేటర్లలో 2.5 గంటల నుంచి 3 గంటల సినిమాలు చూడటమే మ్యాక్స్ అనుకుంటే, ఈ మూవీ మాత్రం ఆ బౌండరీలను పూర్తిగా బ్రేక్ చేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా ఒక సినిమా 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ అవబోతోంది. ధురంధర్ ది రివెంజ్ 2 భాగాలను కలిపి ఒకే సింగిల్ వర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఈ మెగా వర్షన్ ను ఏప్రిల్ 5వ తేదీన కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇది మాస్ రిలీజ్ కాదు, ఒక ఎక్స్క్లూసివ్ మూవీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక సాధారణంగా ఒక వెబ్ సిరీస్ ను కూడా ఇంట్లో కూర్చొని బింజ్ చేయడం కష్టమే. అలాంటిది థియేటర్లలో 7 గంటలకు పైగా గడపడం అంటే నిజంగా డెడికేషన్ కావాలి. అందుకే ఈ షోస్ కు వెళ్లే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. షో టైమింగ్ ను బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి కావచ్చు. షో టైమింగ్ ని బట్టి మధ్యలో లంచ్ లేదా డిన్నర్ కూడా థియేటర్లలోనే చేయాల్సి రావచ్చు. కనీసం 3 ఇంటర్వెల్స్ ఉండొచ్చని బయర్లు చెబుతున్నారు. అంటే ఇది మూవీ కంటే ఒక సినిమాటిక్ మారథాన్ లాంటిది. ఈ స్పెషల్ ప్రీమియర్స్ కేవలం ఇండియాలోనే కాదు, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్లాన్ చేస్తున్నారట. అక్కడ రెస్పాన్స్ బాగుంటే తర్వాత ఇండియా వైడ్ గా ఈ కాన్సెప్ట్ ను విస్తరించే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే మరికొంతమంది దర్శకులు కూడా ఈ తరహా లాంగ్ ఫార్మాట్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక టికెట్ ప్రైసింగ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. సాధారణ థియేటర్లు కాకుండా ఐమాక్స్, లగ్జరీ మల్టీప్లెక్స్ లలోనే ఈ షోస్ వేయబోతున్నారు. అందుకే ఒక్కో టికెట్ ₹1000 నుంచి ₹2000 మధ్య ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రీమియం ఈవెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలిక వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో 2 భాగాల కాన్సెప్ట్ ను పాపులర్ చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ దర్శకుడు ఆదిత్యధర్ 7.5 గంటల వర్షన్ తో రిస్క్ తీసుకుంటున్నాడు. ఇది సక్సెస్ అయితే ఇండియన్ సినిమా స్టోరీ టెల్లింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ కొత్త వర్షన్ కోసం టెక్నికల్ గా కూడా మార్పులు చేశారు. సౌండ్ మిక్సింగ్ ను మళ్లీ డిజైన్ చేయటం, పాటలను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో భాగంగా మర్జ్ చేయటం, ఫ్లో ను మరింత స్మూత్ చేయటం వంటి పనులు చేశారట. అంతేకాదు ఈ వర్షన్ కు సెన్సార్ కూడా ఫ్రెష్ గా జరిగింది. అంటే ఇది పూర్తిగా కొత్త అనుభవంగా ఉండబోతుందన్నమాట. మొత్తానికి ధురంధర్ టు రివెంజ్ కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఛాలెంజ్, ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇంత లాంగ్ డ్యూరేషన్ ను ఆడియన్స్ ఎంతవరకు అంగీకరిస్తారో లేదో చూడాలి.